రెస్టారెంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించి ఆపై వాటితో నూనె తయారు చేసి దానిని కొత్త నూనెలో కలిపేసి తిరిగి వంటకాలు వాడుతున్న వైనం విసుగు గొల్పిస్తుంది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఓ ప్రముఖ రెస్టారెంట్లో వెలుగు చూసిన ఈ విషయం అందరినీ షాక్కి గురిచేస్తుంది. వినియోగదారులు మిగిల్చిన చిల్లీ ఆయిల్ సూప్స్, ఇతర ఆహార పదార్థాలను రీసైక్లింగ్ చేస్తున్న రెస్టారెంట్ దాని నుంచి నూనె సేకరించి సూపులో కలిపి వడ్డిస్తుంది. ఓ కస్టమర్ ఈ విషయాన్ని గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. దీన్ని సలైవా ఆయిల్ గా పేర్కొంటున్నారు. కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల నుంచి నూనె సేకరిస్తున్న విషయం నిజమేనని రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇలా చేస్తున్నామని, కొత్త ఆయిల్తో కలిపి వంటలు చేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారం తగ్గడంతో వంటకాల రుచి పెంచేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. రీసైక్లింగ్ చేసిన ఆయిల్ను సీజ్ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. రెస్టారెంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాల నుంచి ఆయిల్ సేకరించి తిరిగి హోటల్కే అమ్ముతున్న ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయి. దీంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు 2009లో అక్కడ ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం నేరం రుజువైతే భారీ జరిమానాతో పాటు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.